హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ 1 కప్పు పల్లీలతో నోరూరించే హల్వా. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఉంటుందండి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. పల్లీలు అనేది ఈ రకంగా హల్వా అనేది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పక్కా కొలతలతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా వివరిస్తానన్నమాట. తినడానికి చాలా బాగుందండి. ఇట్ట తింటే అట్ట కరిగిపోయేలాగా ఉందన్నమాట. చాలా యమ్మీగా, చాలా హెల్తీగా చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి, పచ్చివే. చూసారా, ఈ గిన్నెతో తీసుకున్నాను అనమాట 1 కప్పు. అవి దోరగా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూపిస్తాను చూడండి. ఆ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగటం స్టార్ట్ అయిందండి. పల్లీలు అనేది మంచి దోరగా ఉన్న, మరీ మాడనీయొద్దు, దోరగా ఉంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ కలర్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. మరీ పచ్చిగా వేయించొద్దు, అలానే మరీ ఎక్కువ కలర్ వచ్చేలా కూడా వేయించొద్దండి, టేస్ట్ మారిపోతుంది. చక్కగా ఈ కలర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలన్నీ ఓ ప్లేట్లో తీసుకొని పూర్తిగా ఆరనివ్వండి. పూర్తిగా ఆరిపోతేనే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూస్తారా, ఈజీగా వచ్చేసింది. పూర్తిగా ఆరిపోయినాయి పల్లీలు. ఇక్కడ ఈ పల్లీల పైన పొట్టు పోవాలంటే ఇలా ఈ జల్లెడ బుట్టలా ఉంటుంది కదండి, మనం గారెలు బజ్జీలు అలా తీసుకున్న గరిటె ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని ఇలా జల్లించినట్టుగా తీసుకోండి. శుభ్రంగా వచ్చేస్తుంది పొట్టు అనేది. మనం చాట తీసుకొని చెరిగే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు అనమాట పల్లీల పైన. నేను 1 రౌండ్ ఇలా తీసుకున్నానండి. అలాగే సెకండ్ రౌండ్ కూడా ఇలానే చక్కగా జల్లించుకుంటున్నాను. జల్లించేది ఏం లేదండి, చక్కగా ఇలా గరిటె ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది. పొట్టు అంతా కిందకి దిగిపోతుంది అనమాట. పల్లీల వరకే మనకి చక్కగా వస్తాయి. ఈజీ ప్రాసెస్. ఇంకా చాటలో విసరటం రాని వాళ్ళకి ఇలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారా, పొట్టు అనేది చక్కగా వచ్చిందో. ఇలా 2 సార్లు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను, అలా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పల్లీలు అనేది మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలకి నేను ఇక్కడ 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల ఈ హల్వా అనేది కొంచెం మంచి టేస్ట్ వస్తుందన్నమాట. 1/4 కప్పు వరకే తీసుకున్నానండి. తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్లో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలండి. 1 కప్పు మీరు పక్కన పెట్టుకొని కొలతలకి అదే కప్పుతో అన్నీ కొలుచుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా మనం దేంట్లో అయితే హల్వా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి తీసుకోండి. మందపాటి గిన్నె తీసుకొని వేసుకోండి, లేదా అడుగంటిపోతుంది తొందరగా. నేను 1 బాండి తీసుకుని ఆ బాండిలోకి వేసుకున్నాను. ఇప్పుడు 1/3 కప్పు వరకు బెల్లం వేసుకోండి. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కప్పు వేసుకోండి, ఫుల్గా సరిపోతుంది. 3/4 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి కప్పు మొత్తం ఫుల్గా తీసుకున్నాను. పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో కప్పు నిండా బెల్లం తీసుకుంటే మంచి తీపి అనేది సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, అడుగంటకుండా. ఇలా తిప్పుకుండా ఉన్నారంటే ఊరికి అడుగంటిపోతుంది. చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయని చెప్పి నేను గరిటెతో అలా కొట్టుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకున్నాను. చూసారా, ఇక్కడ కలర్ అనేది మారిపోయింది కదా. ఇప్పుడు యాలకుల పొడి దంచి వేసుకున్నాను నేను ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం. మనం ఈ స్వీట్లో నెయ్యి కానీ ఏమి వేయమండి. మీకు కావాలంటే 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని 1 చెంచా
ఒక స్పూను నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను. చూసారా ఇట్లా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇంకా బాగా దగ్గర పడాలండి. బాండీకి స్వీట్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి బాండీకి సపరేట్ అయిపోవాలండి. ఈ లూజ్ దనం కూడా తగ్గిపోవాలి. బాగా కొంచెం టైట్ వచ్చేంత వరకు. చూసారా నేను లాస్ట్లో చూపిస్తాను చూసారా, ఇలా బాండీకి ఇలా అంటుకోకుండా సపరేట్గా వచ్చేయాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది ఆరిపోతే గట్టి పడుతుందండి. ఈ విధంగా ఉంటేనే హల్వా తినడానికి బాగుంటుందన్నమాట. చూసారా బాండీకి సపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్, ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకోండి. చూసారా ఇక్కడ దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేయటం కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇలా ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా దగ్గర పడింది కదా. ముందుగా సిద్ధం చేసుకున్న ప్లేట్లోకి మిశ్రమాన్ని అంతా షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక గరిటెతో మొత్తాన్ని స్మూత్గా ఇలా అదిమినట్టు అదుముకోండి. నేను ఇక్కడ కొంచెం ఆరిన తర్వాత ముందుగా బౌల్ తీసుకున్నాం కదండి, ఆ బౌల్తో ఇలా నొక్కినట్టు చేస్తున్నాను. అప్పుడు ఈ మిశ్రమం అనేది స్మూత్గా చాలా మంచిగా వస్తుంది. చూసారా చూడటానికి చాలా బాగుంది కదా. ఇలా కొట్టుకున్నట్టు ఉంటే ఒకసారి చూడటానికి బాగుంటుందన్నమాట. బాగా ఆరిపోతే పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రౌండ్గా చేసుకొని బాల్స్ లాగా ఇలా ఒత్తి పెట్టుకున్నాను అనమాట ప్లేట్లోకి. దానిపైన జీడిపప్పు పెట్టుకున్నాను డెకరేషన్ కోసం. ఇప్పుడు ఒకటి గిన్నెలోకి తీసుకుంటున్నానండి. గిన్నెలోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందనేది చూస్తున్నాను అనమాట. అసలు ఎంత యమ్మీగా ఎంత బాగుందో. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పల్లీలో ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా యమ్మీగా తింటారు. కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. చూసారా నేను ఇప్పుడు స్పూన్తో తిని చూస్తాను. ఇలా కట్ చేస్తేనే చాలా మెత్తగా చాలా బాగుంది కదా. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.